చర్చించే సత్తా లేక సభ నుంచి ఈరోజు వాకౌట్ చేయడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈరోజు శాసనసభ హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఒక కొత్త రాష్ట్రమైనము, దేశములో పార్లమెంట్లో రాష్ట్రపతి గారు ఉభయ సభలను ఉద్దేశించినప్పుడు ఎంత హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నామో మన రాష్ట్రంలో కూడా గవర్నర్ గారు ఉభయ శాసనసభలను ప్రసంగించే సందర్భంలో ఆ ఔన్నత్యాన్ని, శాసనసభ విలువలను గొప్పగా ఉండే విధంగా చేయాలని గతంలోనే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా గవర్నర్ గారి ప్రసంగానికి అడ్డు తగిలినా, నిరసన తెలిపినా కఠినంగా చర్యలు తీసుకుందాము, ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ ప్రసంగాన్ని ఎవరు కూడా అడ్డు తగలొద్దు అని బీఏసీ సమావేశంలో ఆల్ పార్టీల సమక్షంలో మనం నిర్ణయం తీసుకున్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలను, ఏ అంశమైనా మాట్లాడదాం, ఎన్ని రోజులైనా శాసనసభను జరుపుదాం, ఏ చర్చకైనా టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్దమని చెప్పాం. గత శాసనసభ సమావేశాల్లో మీరందరూ కూడా చూశారు. ఇక చాలు మాకు శాసనసభ అనేదాకా వాళ్ళు అడిగిన ప్రతి అంశం మీద కూడా ప్రభుత్వం ఎన్ని గంటలు చర్చించిందో మీరందరూ కూడా చూశారు. ఇప్పుడు కూడా మాట్లాడడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. గౌరవ సభాపతి గారు, స్పీకర్ గారు కూడా అన్ని పక్షాలను కోరారు. గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా డెకోరం మెయింటైన్ చేయండి. గతంలో బీఏసీలో నిర్ణయం తీసుకున్న ప్రకారంగా ఎవరు కూడా స్లోగన్స్ గానీ డిస్టర్బెన్స్ గానీ లేకుండా ఉండాలని పదే పదే ప్రభుత్వం నుంచి, మరి స్పీకర్ గారి నుంచి చెప్పాం. గత బీఏసీలో కూడా చెప్పినప్పటికీ కూడా ఈ రోజు స్లోగన్లు ఇచ్చి నిరసన చెప్పేటువంటి ప్రయత్నం చేయడం ఇది చాలా దురదృష్టకరం. ఈ యొక్క కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల వైఖరిని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం.